హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముంబాదేవి మందిర్ భారతదేశంలోని మహారాష్ట్రలో ముంబైలో ఉన్న పురాతనమైన ఒక దేవాలయం. ఇది అమ్మవారి యొక్క స్థానిక అవతారమైన ముంబా దేవతకు అంకితం చేయబడింది. ముంబాదేవి ముంబై నగరానికి దేవత. ముంబై అనే పేరు ముంబాదేవి నుండి వచ్చింది. ముంబా దేవత మరాఠీ, కొంకణి మాట్లాడే ఉప్పు తయారు చేసే రైతులు మరియు మత్స్యకారులు, బొంబాయిలోని 7 దీవుల నివాసితులకు దేవత ఈ ముంబాదేవి. ఆమె నిలయంలో నల్లరాతి శిల్పంగా ఉంటుంది. దక్షిణ ముంబైలోని భూలేశ్వర్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఇది హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం మరియు ప్రతిరోజు వందలాది మంది ఇక్కడ అమ్మవారి దీవెనలు అందుకుంటారు. ఈ ఆలయం పార్వతీ దేవత యొక్క శక్తి స్వరూపం. భారతదేశ ఆర్థిక రాజధానిగానే ఈ నగరం చాలా మందికి సుపరిచితం. అయితే మరి అసలు ఈ మహానగరానికి ఆ పేరు ఎలా వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయం పేరు మీదే దీన్ని ముంబైగా పిలుస్తున్నారు. అయితే దీని వెనుక ఓ పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. ఆ జన్మ ద్వారా పట్టుదల, ఏకాగ్రతలను అలవరుచుకోవాలని, మత్స్యకారులకు ఆ 2 లక్షణాలు ఉండడం ఎంతో ముఖ్యమని చెప్పడం కోసమే అమ్మవారు ఈ జన్మ ఎత్తినట్లు చెబుతారు. అలా మత్స్య అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు మహా అంబగా వెలసిందని, కాలక్రమేణా ఆమె పేరు ముంబాదేవిగా మారినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అలా ఆ అమ్మవారి పేరు మీదే మన ఆర్థిక రాజధానికి ముంబై అని పేరు వచ్చిందట. దక్షిణ ముంబైలోని భూలేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు రాతి రూపంలో దర్శనమిస్తారు. అలాగే వెండి కిరీటం, బంగారు నెక్లెస్, ముక్కు పొడకతో శోభాయమానంగా విరాజిల్లే ఈ అమ్మలగన్న అమ్మను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. స్త్రీ శక్తికి ప్రతీకగా దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పరాశక్తిగా, దుర్గగా ఇలా అనేక రూపాలతో, పలు అంశాలతో సృష్టిని కాపాడే అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటోంది. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్ని కూడా శాసించగల తల్లి ఆ ఆది పరాశక్తి. చండిగా, ప్రచండిగా, మహిషాసుర మర్దినిగా, విజయదుర్గగా, సాక్షాత్తు మహాశివుడికి భిక్షం వేసిన అన్నపూర్ణేశ్వరి ఆ మహాశక్తి. ఆ తల్లిని ఎన్ని రూపాల్లో కొలిచినా భక్తులకు కల్పవల్లిగా కాపాడుతుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై మాతా దుర్గా అని కామెంట్ చేయండి.